దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మే 21 లేఖన భాగము యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుండి 21 వచనాల్లో దేవుని యొక్క వాగ్దానము 12వ వచనము. యేసు ప్రభువుని వెంబడించువారు చీకటిలో నడవక జీవపు వెలుగులో కలిగి ఉండునని వారితో చెప్పెను. అవును, ప్రభు నమ్ముకున్న వారు చీకటి కార్యాలు, చెడ్డ కార్యాలు అవి తొలగించుకొని వెలుగు సంబంధం, మంచితనము, నీతితో నడుచుకుంటూ ఉంటారు. యేసు ప్రభువారి ఈ మాటలు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించు వాడు జీవపు వెలుగు కలిగి ఉండును అనే మాట కానుకలు పెట్టే దగ్గర ఈయన ఈ మాటలు చెప్పాడు. ఎందుకంటే కానుక పెట్టెల దగ్గర అనేక మంది ఉంటారు. అలాగనే ఈ కానుకలు పెట్టె అనేది ఇక స్త్రీలు ఉండే ఆవరణములో ఉంటుంది. ఆ సమయంలో పండుగ దినము కనుక దాదాపు అక్కడ ఆ రాత్రంతా మరి మంచి వెలుగుతో ఉంటాయంట. పెద్ద పెద్ద దీప స్తంభాలు, మంచి మంచి పెద్ద కొవ్వొత్తులతో అదంతా వెలుగుతో ఉంటది. ఈ వెలుగు కంటే ఆ వెలుగులో ఆ దినాల్లో, ఆ పండుగ దినాల్లో సంతోషంగా నట్టిమాడుతూ సంతోషంగా ఉంటారు ఇశ్రాయేలు ప్రజలు. కానీ యేసయ్య అంటాడు, ఇది కేవలం కొద్ది సమయమే, కానీ నన్ను వెంబడించువాడు జీవపు వెలుగులోకి, అంటే ఇదిగో చీకటిలో ఉండి ఏమి అర్థం కాని మనుషులు మరి దేవుని వెంబడిస్తూ ఉంటారు. మత్తయి సువార్త 20:34 వచనంలో మరి యేసు ప్రభువారు కేకలు వేస్తున్న గుడ్డివారికి మరి వారిని పిలిచి వారి మీద కనికరపడి వారి కన్నులు ముట్టి వారికి వెలుగు ప్రసాదించినప్పుడు వారు ఆయన వెంట వెళ్ళిరి. అవునండి, ఒకప్పుడు వారి జీవితం దుర్భరమైన జీవితం. కానీ ఎప్పుడైతే వారికి వెలుగునిచ్చాడో, ఎప్పుడైతే వారి యొక్క కన్నులు తెరవబడ్డాయో, మరి ఎప్పుడు చూసిన చీకట్లో ఉన్న వారు వెలుగును చూసినప్పుడు వెంబడించారు. నువ్వు జీవపు వెలుగును, యేసు ప్రభు వెలుగులో నువ్వు నడవాలన్నది దేవుని యొక్క చిత్తం. ఆయనే లోకానికి వెలుగు. వాస్తవానికి ఈ లోకంలో సూర్యుడు వెలుగుగా ఉన్నాడు. సూర్యుడు పడని పుష్పము వికసించదు. అది మరి పరిపక్వానికి, అది కాయగా లేకపోతే ఫలముగా రూపొందం పొందదు. మరి సూర్యరశ్మి లేకపోతే మొక్కలు కూడా చనిపోతాయి. అలాగనే దేవుని యొక్క వెలుగు లేకపోతే ఆధ్యాత్మికంగా జీవించలేము. అలా జీవించాలి అంటే ఆయన వెలుగు మన మీద ఉండాలి. అప్పుడే మనము ఆ వెలుగు మరిలో నడవగలం. నీ యొక్క వాక్యము నా పాదమునకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నదని 119వ కీర్తన 105వ చరణంలో స్పష్టంగా తెలియజేసినట్టుగా మనము జీవపు వెలుగు, ఆయన వెలుగులో నడుచుదుము గాక. హల్లెలూయా. ఒప్పుకోవలసిన పాపం మరి 6వ వచనం, ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుతూ ఇలాగా అడిగిరి. శాస్త్రులు, పరిసయ్యులు ఎప్పుడు కూడా సామాన్యులైతే ఈ వాక్యాన్ని వినటానికి వస్తారు. ఈ శాస్త్రులు, పరిసయ్యులు ఎప్పుడు దేవుడి మీద ఏదో ఒక నిందేయాలి, నేరం మోపాలి, ఆయన చిక్కించుకోవాలి అనుకుంటూ వాళ్ళు ఎతుకుతూ ఉంటారు. అటువంటి సమయంలో మరి వ్యభిచారము చేస్తున్న స్త్రీని, అంటే పురుషుని విడిచిపెట్టారు. వాళ్ళకి చూడండి ఎంత పక్షపాతమో. దేవుణ్ణి శోధించటానికి మాత్రమే ఆ స్త్రీని తీసుకొచ్చారు. మరి అతన్ని విడిచిపెట్టారు. బైబిలు మరి లేవియకాండ 20:10లో అంటది, పురుషుని స్త్రీని ఇరువురిని రాళ్లతో కొట్టాలని ఉంటది. కానీ వారు విడిచిపెట్టారు. వాళ్ళ స్వభావం అలాగ ఉంటది. మరి ఇతరుల మీద రాయి వేయటానికి ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటారు. వారు వచ్చి యేసు ప్రభువారిని శోధిస్తూ అడుగుతున్నారు. అడుగుతూ ఉన్న సమయంలో యేసు ప్రభువారు మరి నేల మీద రాశాడు. నేను అనుకుంటాను, మరి పాపపు ఆలోచన లేనివారు మరి ఎప్పుడు కూడా మీరు అలాంటి ఆలోచన, మరి బైబిల్లో స్పష్టంగా రాయబడింది. మత్తయి సువార్త మరి 5వ అధ్యాయం 28వ వచనములో, వ్యభిచారపు చూపుతో చూసిన వాడు హృదయమందు వ్యభిచారము చేసినట్టుగా మరి వారి మనస్సాక్షి కూర్చబడింది. చిన్నలు, పెద్దలు అందరూ రాళ్ళు విడిచి వెళ్ళిపోయారు. నిజమేనండి, పాపము చేయనివాడు, పాపపు స్వభావంతో మానవుడు ఉన్నాడు. చూడండి, యేసు ప్రభువారిని చిక్కించుకోవాలనుకున్నారు. ఆర్ఆర్కే మూర్తి గారు కూడా బైబిల్లో ఉన్న తప్పులు పట్టటానికి చదవటం మొదలు పెడితే ఆయనలో ఉన్న తప్పులు పట్టుకుందంట. హల్లెలూయా. నిజమే, బైబిలు ఎలాంటిది అంటే మన తప్పులు పట్టుకుంటది. అద్దం దగ్గరకు వచ్చినట్టుగానే మన హృదయాన్ని పట్టుకుంటుంది.
ఎప్పుడైతే వారు ఆ మాటకి అందరు రాళ్ళు విడిచి వెళ్ళిపోయారు, యేసుప్రభువారు ఒక్కడే మిగిలి ఉన్నాడు. హల్లెలూయా! నిజమండి. ఈ దినము మనందరం పాపం చేసినాం. కానీ మనం ఆయన మహిమ పొందుకోవాలంటే ఆయన దగ్గర మనము పశ్చాత్తాపడాలి. చివరిగా ఆజ్ఞ 11వ వచనము యేసుప్రభువారు ఆమెతో అంటున్నాడు, నేను నీకు శిక్ష విధింపను. శిక్ష విధించగలిగిన ఒకే ఒక వ్యక్తి యేసుప్రభువారు. అయితే ఆయన శిక్ష విధించడు. ఆయన ప్రేమించే దేవుడు. పాపిని ప్రేమించే దేవుడు. ఒక ఒక స్త్రీని, ఒక మానవత్వం లేని మనుషుల దగ్గర యేసుప్రభువారు ఎలా మాట్లాడుతున్నాడంటే, ఆమెని ప్రేమించి దగ్గరకి తీసుకొని, నేను శిక్ష విధింపను. ఇక నువ్వు పాపము చేయకుము. అవునండి. మరి యేసుప్రభువారు రక్షించేది, మనల్ని మరి దగ్గరకు తీసేది, మనల్ని పాపంలో నుంచి విడుదలిచ్చేది తిరిగి చేయమని కాదు. 38 సంవత్సరాలు పడి ఉన్న మరి బెతస్దా కోనేటి దగ్గర పడున్న వ్యక్తిని కూడా బాగు చేసిన తర్వాత యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో అతన్ని కనుగొని మరి ఎక్కువ కీడు నీకు కలగకున్నట్లు పాపం చేయకు. అంటే యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. నేను నిన్ను స్వస్థపరిచాను. మరి స్వస్థపరిచిన వాళ్ళు ఎవరని అడిగినప్పుడు అతడు యేసు అని చెప్పలేకపోయాడు. అవునండి. మనము సహజంగా దేవుడు మన అపాయాల నుంచి, ప్రమాదాల నుంచి రక్షిస్తాడు. కానీ మనకు చేసిన మేలుకి మన యొక్క హృదయాన్ని, ఆత్మను ఆయనకి అప్పచెప్పుకోవాలి. ఆయన్ని మనము దేవుడుగా అంగీకరించాలి. దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలిసిన, పాపము చేయకుము అంటే ఆ పాపం నుంచి విడుదల పొందు అనే అర్థం. గుర్తుపెట్టుకోండి. మనం పశ్చాత్తాపడి దేవుడి సన్నిధి ఉంటే మనం పాపం నుంచి విడుదలిస్తాడు. మరి ఎప్పుడైతే జక్కయ్య యేసయ్యని చేర్చుకున్నాడో అప్పుడు అతనికి మరి సంతోషం, సమాధానం, పాపాన్ని విడిచిపెట్టాడు. హృదయంలోకి యేసు ప్రభువారిని చేర్చుకున్నప్పుడు మనం ఇక పాపమును చేయలేము. చేసిన పశ్చాత్తాపడి తిరిగి మరి ముందుకు కొనసాగలం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రాలు. మరి ఈ దినం నువ్వు ఇచ్చిన గొప్ప వాగ్దానం, జీవపు వెలుగు ఇస్తానని చెప్పిన తండ్రి, నీకు వందనాలు. జీవపు వెలుగులో మేము నడిచినట్లుగా ఇతరుల మీద నేరాలు మోపకుండా అయ్యా, మేము నాయనా మీ యొక్క తండ్రి దేవ పాపం చేయకుండా ముందుకు కొనసాగే శక్తిని, బలమును మాకు దయచేయండి. ఈ దినమంతా మమ్మల్ని కాచి కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.